ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం కోసం భారీ రేంజ్లో ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ మీడియా, లోకల్ మీడియా అని తేడా లేకుండా ప్రతి మీడియాకి ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్లోని ఈ మార్పుని చూసి అభిమానులు కూడా షాక్కి గురయ్యారు. ఇదేంటి, మేం చూస్తున్నది నిజంగా పవన్ కళ్యాణ్ నేనా? ఏనాడు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి తప్ప కనీసం ఒక్క చిన్న ఇంటర్వ్యూ కూడా ఇవ్వని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా 2 ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో పాల్గొనటమే కాకుండా మీడియా ఇంటరాక్షన్లు చేయటం, సక్సెస్ పార్టీలో పాల్గొనటం, అసలు పవన్కి ఏమైంది అని అందరూ ఆశ్చర్యపోయారు. ఒక నేషనల్ మీడియాకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. యాంకర్ పవన్ కళ్యాణ్ని ఒక ప్రశ్న అడుగుతూ ఆలియా భట్ లేదా దీపికా పదుకునే వీళ్ళిద్దరిలో మీరు ఎవరితో కలిసి నటించడానికి ఇష్టపడతారు అని అడగ్గా దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెబుతూ ఇది కాస్త డిఫరెంట్ చాయిస్ అని చెప్తాడు. అప్పుడు యాంకర్ లేదు మీరొక్కరినే సెలెక్ట్ చేసుకోవాలని అడగ్గా పవన్ కళ్యాణ్ నేను ఇద్దరినీ సెలెక్ట్ చేసుకుంటాను అని ఫన్నీగా సమాధానం చెప్తాడు. ఆ తర్వాత ఆలియా భట్, దీపికా పదుకునే, కృతి సనన్ ఈ ముగ్గురిలో ఎవరితో కలిసి నటించడానికి ఇష్టపడతారు అని అడిగితే ముగ్గురితో కలిసి నటిస్తాను అంటూ సమాధానం ఇస్తాడు పవన్ కళ్యాణ్. అలా పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానాలు చూసి అభిమానులు సైతం కంగుతిన్నారు. ఆ తర్వాత కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా, కృతి సనన్ పేర్లు చెప్పి వీరిలో మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని అడగ్గా పవన్ కళ్యాణ్ కంగనా రనౌత్ పేరు చెప్తాడు. ఆమె ఇందిరాగాంధీ బయోపిక్లో కూడా నటించింది. చాలా ధైర్యం ఉన్న అమ్మాయి కాబట్టి నేను ఆమెనే సెలెక్ట్ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక చివర్లో శ్రీదేవి, కంగనా రనౌత్ వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని అడగ్గా పవన్ అందుకు సిగ్గుపడుతూ శ్రీదేవి పేరు చెప్తాడు. పవన్ ఇలా మాట్లాడటం చూసి అభిమానులు సైతం ఇది అసలు నిజమైన వీడియోనా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన వీడియోనా అంటూ సందేహాలు వ్యక్తం చేశారు. కానీ అది నిజమైన వీడియోనే అని తెలియటంతో పవన్ కళ్యాణ్లో వచ్చిన ఈ మార్పును చూసి ఆశ్చర్యపోతున్నారు.